మాటకి అసలు ఏంటి సంబంధం? జగన్ అధికారంలోకి వచ్చామన్న పరిపాలనలో తేడా చేసి చూపించాడు అప్పటికి లేదు కదా. అతను పార్టీ నడుపుకున్నాడు, నువ్వో పార్టీ నడుపుకుంటున్నావు. జగన్ కంటే నేను మంచివాడిని అయ్యా, నేను బాగా కష్టపడి వచ్చాను, మా నాన్న కానిస్టేబుల్, ఆ విధంగా నాకు ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వాడిని, నాకు ఇవ్వండి అవకాశం అని అడగటం వేరు. జగన్ అనేటటువంటి అధికారంలోకి రానియను, రాసి పెట్టుకోండి అన్నాడు. అప్పటిదాకా అతని మీద ఒక కాన్ఫిడెన్స్ ఉంది అందరికీ కూడా. అందరం కూడా ఒక ఆల్టర్నేటివ్ తృతీయ ప్రత్యామ్నాయం అని ఆశించాం అనుకున్నారు. ఒక్కసారి సీన్ కట్ చేస్తే జగన్ అధికారంలోకి రానియకుండా ఉండడానికి తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్నాడని ఆ ఒక్క స్టేట్మెంట్ తో తేలిపోయింది. ఆ ఒక్క స్టేట్మెంట్ తో తేలిపోయింది. నేను రాసి పెట్టుకోండి అతని సీఎంను కానివ్వనంటే మరి ఎవరిని సీఎం చేస్తా, నాకేసేయండి. జనం ఎందుకు వేస్తారు? నువ్వు ఎవరిని పెట్టావు? బిఎస్పీ వాళ్ళతో కమ్యూనిస్టులతో పూర్తా అప్పుడు ఎవడన్నా ఉన్నాడు అసలు? వాళ్ళకి అభ్యర్థులు ఉన్నారా? అది కూడా ఎట్లాంటిది? మంగళగిరిలో ఈయన ప్రచారం చేయడు, కుప్పంలో ఈయన ప్రచారం చేయడు, గాజువాక పేపర్లో వాళ్ళు ప్రచారం చేయరు, చంద్రబాబు లోకేష్. జరిగిందా లేదా? అది అండర్స్టాండింగ్ అని జనాలకు అర్థమైందా లేదా? అప్పుడు అదేమంటే టైం చాలేదా? బెజవాడలో ప్రచారం చేస్తుంది, మంగళగిరిలో ప్రచారం చేయడానికి టైం చాలేదా? ఏం లెక్క కనబడింది అక్కడ? క్లియర్ కట్. ఇంకోటి, అప్పటిదాకా పార్టీలో రాత్రి పగల చించుకున్న వాళ్ళని వదిలేసి